వెల్కమ్ బ్యాక్. ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి మొండిగా ముందుకెళ్తే ప్రజా ఉద్యమం తప్పదు అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఉన్న స్థానాలకు 50% పెంపు చొప్పున దేశం మొత్తం అదేవిధంగా పెంచేటువంటి ఆలోచనతో ముందుకెళ్లేటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. దానిపైన పలు ప్రకటనలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ చూసాము. అయితే ఈ క్రమంలో 50% పెంపు అనేది కరెక్ట్ కాదు, వాళ్ళ ఉన్నటువంటి జీడీపీ వృద్ధి రేటును బట్టి కూడా వాళ్లకు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి సజెషన్స్ ఇటు కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి క్రమంలో అసలు ఏంటి 50% లోక్సభ స్థానాలను కానీ అంటే ఉన్నటువంటి స్థానాలు లోక్సభ అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉంటాయి 50% పెంచడం వల్ల ఏ రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది, ఏ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా అనుకున్నంత దక్షిణాది రాష్ట్రాలపైన అంత తీవ్ర ప్రభావం ఉంటుందా లేదా, మరి ముందున్నటువంటి దారులు ఏంటి? మరోవైపు మహిళా బిల్లుకు సంబంధించి కూడా ప్రస్తావన వస్తోంది. ఒకవైపు జనగణన నడుస్తూ ఉంది, మన దగ్గర కూడా జరుగుతున్నటువంటి క్రమం చూస్తూ ఉన్నాము. సో ఇదైన తర్వాత ఈ జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకోవాలి పునర్విభజన కావచ్చు, ఎట్ ద సేమ్ టైం రిజర్వేషన్కు సంబంధించినటువంటి అంశం కావచ్చు. గత లెక్కలు అంటే 2011 లెక్కలు తీసుకొని చేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ కుమార్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అండ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరీ సతీష్ గారు. నమస్తే అండి గౌరీ సతీష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా గౌరీ సతీష్ గారు, మీరే చెప్పాలి, గతంలో జనాభా ప్రాతిపదికన చేస్తాము అనంటే డెఫినెట్గా చాలా చాలా తగ్గేవి, అందులో డౌటే లేదు. బట్ ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కాదు, ఉన్నటువంటి స్థానాల్లో 50% పెంచుతాం, అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది అని అన్నప్పుడు దక్షిణాదికి సంబంధించి ఎంత పెరుగుతుందని అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం ఈ పెరుగుదల ఇబ్బందికరంగా ఉంటుందా లేదంటే ఓకే సబబేనా? ముఖ్యంగా మీరు ఇస్తున్నటువంటి సజెషన్ ఏంటి? ముందుగా ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారికి, అదే రకంగా బీఆర్ఎస్ నాయకులు విజయ్ కుమార్ గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే డీలిమిటేషన్ పేరుతోటి 2011 సెన్సస్ ప్రకారము వాళ్ళు చేస్తామన్న గతంలో, కానీ ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాల ఆధారంగా 50% చేస్తామంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే యూపీలో ఉన్నటువంటి సీట్లన్నీ, తెలంగాణలో ఉన్న సీట్లన్నీ, అదే రకంగా బీహార్లో ఉన్నటువంటి సీట్లన్నీ, దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే వ్యక్తుల యొక్క జీవన ప్రమాణ స్థాయిని బట్టి పెంచినట్టయితే ఆయా రాష్ట్రాలకు డీలిమిటేషన్లో ఉన్నటువంటి సవరణలు చేసి దాన్ని అమలు చేస్తే బాగుంటుందనేది కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు సిడబ్ల్యూసీలో నేను చర్చ జరిగింది. దానికి అనుకూలం కాకుండా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ వారికి ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటు మహిళా బిల్లు కూడా ఏదైతే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి తెస్తామని చెప్తున్నారో అందులో ఖచ్చితంగా బీసీ సబ్ కోటా, అందులో బీసీలకు కూడా పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మనం ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే మహిళా రిజర్వేషన్లు వచ్చినప్పుడు గతంలో ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో బీసీలకు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ లేవని మనందరికీ కూడా తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీ మహిళా బిల్లు తీసుకురావడంతో పాటుగా బీసీలకు కూడా అందులో రిజర్వేషన్ కల్పించవలసినటువంటి అవసరం ఉందనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. గతంలో ములాయం సింగ్ యాదవ్ గారు కానీ, లలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ గతంలో ఈ విషయాన్ని ప్రస్తావించినటువంటి విషయం. తప్పకుండా అందులో బీసీల ప్రస్తావన ఉండాలి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, బీసీ మహిళా బిల్లు అని చెప్పినటువంటి సందర్భం. ఖచ్చితంగా ఈ డీలిమిటేషన్ ఆధారంగా ఏదైతే పర్ క్యాపిటా ఇన్కమ్ ఆధారంగానే రాష్ట్రాల్లో విభజన జరిగితే, డీలిమిటేషన్ జరిగితే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే దాని అత్యధికంగా వెనుకబడ్డటువంటి రాష్ట్రాల్లో ఏదైతే డీలిమిటేషన్ ద్వారా అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు పెరిగితే అక్కడ మళ్ళా కేంద్రంలో వారి యొక్క ప్రాబల్యమే నడిచే అవకాశం ఉంది. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క స్వాలంబన కోసం సరే ఏం జరిగితే మాకేం చేసేది, గల్లీలో ఫైటింగ్, ఢిల్లీలో దోస్తాన్ చేస్తున్నటువంటి పరిస్థితి, దానికి మౌనంగా ఉండడం అనేది మంచి పరిణామం కాదు. ఇవన్నీ ఆలోచన చేస్తే డీలిమిటేషన్ అనేది ఖచ్చితంగా పర్ క్యాపిటా ఇన్కమ్ ఆధారంగా చేస్తే మాత్రమే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ స్థానాల్లో కానీ అసెంబ్లీ స్థానాల్లో కానీ అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ